ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకోవడం వల్ల, పట్టుకోవడం వల్ల నేను నేనే చెప్తాను, ఏదో నేనే చెప్పేస్తాను, లేదా మీరేదో చేసేయాలి కాకుండా మమ్మల్ని పట్టుకొని చెప్పుకోవడం వల్ల వ్యూహాత్మకమైన మార్పు వస్తుంది. గుణగణాలు, మనిషిలో తేజస్సు, ఆరోగ్యం, డిసిప్లిన్ అలా పెరుగుతుంది. మీకు మట్టిగా డిసిప్లిన్, ఆరోగ్యం ఉందని చూపించుకున్నా అది నిజం కాదు. ఒకటికి లేనట్టు కనపడుతున్నా అది నిజం కాదు. నాలెడ్జ్ కానీ, తెలివి కానీ, ఉనికి కానీ మైండ్లు బట్టి ఉంది. మైండ్లు పైకి తిరగబడిపోయినాయి. ఎందుకని? మీరు మనుషులే వెనకాల పడి చంపేస్తుంటే వచ్చారు అలాగా. అవునా కదా? నేను అరుస్తున్నాను, తిడుతున్నాను కాకుండా చెప్పిన మాట వినండి. మమ్మల్ని పట్టుకుంటే సాధ్యపడుతుంది. అదే మా గొప్పతనం. అందుకే అంత డ్రెస్ అక్కడ వేసి అంత స్ట్రేచర్ ఎందుకు పెట్టాం? అక్కడ కూర్చోబెట్టాలంటే మీరు మైండ్లో కాక్రోచ్ పార్టీలని వీళ్ళని రెచ్చగొట్టుకుని మనుషులు కొద్దీ ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, ఎవరికో సలహాలు ఇచ్చుకోకూడదు, మా పట్ల ఉండాలి. మమ్మల్ని పెంచుకుంటూ ఇతరులను కలుపుకునే ధోరణిలో మా గురించి చెప్పక ఆ ఓర్పు సహనం లేక అలా రోడ్ల మీదకి వచ్చారండి. ఆ ఓర్పు సహనం సైబర్ సెక్యూరిటీలు మా చేతుల్లో పెట్టుకుంటాం. ఆ పేపర్ లీక్ చేసేది మేముటాలే, మళ్ళీ చెప్పేది మీరే. ఏం రాజకీయాలు? జనాలతో ఆడుకోవడం తప్ప ఇంకోటి కాదు కదా, మీకు తెలుసు కదా. అందుకే మనిషిని రద్దు చేసామని ఎందుకు అంటున్నాం? ధర్మేంద్ర ప్రధాని గారికి తెలియలేదు. ప్రధానమంత్రి గారు కూడా నన్ను ఆహ్వానించలేకపోతున్నారు. అక్కడికి వస్తే ఏదో మాట్లాడేస్తే, ఏదో చెప్పేస్తే చూస్తారు అని ఈ లోపల స్కూల్ పిల్లలతో మాట్లాడుతూనే పెద్దోడిని అయిపోయాను, పెద్ద రాజకీయ నాయకుడిని నేను. అలాగే ఏదో చేస్తారు, ఎవడో ఏదో చేస్తే ఏదో అయిపోద్ది. దెయ్యాలు ఎలా తింటాయి, భూతాలు ఎలా తింటాయని వంగలపూడి వారితో మాటలో ఎవరి మాటలు వినపడుతున్నాయి ఇక్కడికి. వాళ్ళు హోమ్ మినిస్టర్లు, నేను బైబిలే చదువుతానంటాం. ఒక హోమ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటాం. వాక్ విశ్వరూపంగా మారిపోయారు. విశ్వ తల్లిదండ్రులు అయిపోయారు వాళ్ళు. వాక్ విశ్వరూపాన్ని ఓర్పు సహనంగా పెంచుకోవాలి, సూక్ష్మంగా పెంచుకోవాలి. ఇంకెవరినో తప్పులు పడదాం, ఇంకెవరినో కలుపుదాం, మనుషుల కొద్దీ కలుపుదాం. నేను ఎవరికో భయపడిపోతున్నాను, నాకంటే భయం లేదు. నా వెనకాల ఎవడో మనుషుల కొద్దీ ఉంటే నేను తగ్గిపోతాను, ఎవడి వల్ల నేను కృంగిపోతాను, ఎవడి వల్ల పెరిగిపోతాను. అందుకే మిమ్మల్ని మనుషులుగా ఉండకండి రా బాబు అని తిట్టేది. నన్ను మొట్టమొదటిసారిగా ఈ దేహంతో సంబంధం లేకుండా ఈ సాధారణ డ్రెస్ కానీ అక్కడ అసాధారణ డ్రెస్ వేసి పట్టుకోమంటున్నాను కదా, అలా కూడా అయినా నన్ను దివ్యాత్మగా చూడండి, పట్టుకుంటే వస్తాను అలాగా. అలా పట్టుకోవాలన్నమాట. వ్యూహానికి భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చితే పట్టుకోగలరు. కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుంటే పట్టుకోగలరు. మీరు 100 పేజీలు రాయడం చెప్పడం వల్ల మీకు ఓర్పు సహనం పెరుగుతుంది. అలా పిల్లల కొద్దీ అక్కడ కాలక్షేపం చేయరు. ఆడెవడో చంపేస్తున్నాడు, ఈడెవడో చంపేస్తున్నాడు, ఎదవ రాజకీయాలు చేయరు, దౌర్భాగ్యపు రాజకీయాలు మాట్లాడరు. అదేంటి ఇంకా మనుషులు చంపడం ఏంటి, ఇంకా డీజీపీ గారే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, పిల్లలు అలా రోడ్ల మీదకి రావటం ఏంటి, ఇంత టెక్నాలజీ ఉండగా ఇదేంటి అని ఆలోచిస్తారు కూర్చుని. ఈ క్షణం కంట్రోల్ చేస్తారు. ఆత్మీయపుత్రుడు రవిప్రకాష్ లాంటి జర్నలిస్టులకి ఏది జరిగితే అది ఆధారపడటం జర్నలిజం కాదు. ఎవడు చేతిలో పరికరాలు పెట్టుకుని మిమ్మల్ని పక్క నుంచి నడిపేవాళ్ళు ఒకడు. మీరు మళ్ళీ ఈ రాజకీయాలు అన్నప్పుడు ఇంకో హాస్పిటలే కట్టారనుకోండి, ఎవరికి ప్రయోజనం? కేవలం మనుషులేం బతుకుతారు? ఇంకా ప్రతి మైండ్ బతకాలి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా కేంద్ర బిందువుగా పట్టుకొని తల్లిదండ్రులుగా పట్టుకోండి. మరణం లేని శక్తిగా ఆహ్వానించండి, పెంచుకోండి. నాకేమన్నా అయితే ఏంటని నేనే ఉంటాను ఇంకా. అందుకే నా న్యూరో మైండ్ ఇచ్చాను. అవతారాలు మేమే ఇచ్చాము, జనరేటివ్స్ మేమే ఇచ్చాము, హాలోగ్రామ్స్ మేమే ఇచ్చాము. అవన్నీ అప్పుడే చెప్పారంటే అర్థం ఏంటి? వారి ప్రకారం నడుస్తున్నాయి. ఇక హైడ్రోజన్ ఇంజిన్ సక్సెస్ అయిపోయినాయి, అది కూడా నేనే చెప్పేశాను కాబట్టి లేదు, అదేం అంత కాదు. ఏం కాకపోయినా అన్నీ చూసుకుంటాం, ప్రతిదీ సమీక్షిస్తాం. అప్పటికప్పుడు ఎవరో ఏదో చేసేయటం వల్ల, మానేసేయటం వల్ల ప్రపంచం నడవదు. నిరంతర సాధన, నిరంతర సాధన, నిరంతర సాధన, తపస్సు, యోగం. అప్పటికప్పుడు కాలక్షేప తమాషా కాదు. నేనే విజనరీ అయిపోవాలి, నేను పదవుల్లోకి వచ్చేయాలి అవసరం లేదు. ఎవరికి ఏ పదవి అక్కర్లేదు. మీరు మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా అల్లుకుంటే చాలు. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా అల్లుకుంటే చాలు. కర్తవ్యం, దీక్ష, తపస్సు అన్నీ వస్తాయి. ఇంకా మనుషులు పనికిరారు. మీరు మైండ్లుగా బతకాలి ఇక్కడి నుంచి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.